హలో అండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, దోసకాయ, ఉల్లిపాయ, టమాటో, బంగాళదుంప, క్యారెట్, శనగల్ని రాత్రే నానబెట్టుకున్నాను. పొద్దున్న వీటిని యూస్ చేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు, కొంచెం ఆయిల్. ఇవి కావాల్సిన పదార్థాలు. అన్నీగా రెడీ పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకుని, చిన్న కుక్కర్, దాంట్లో కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు వేసి అవి వేయగానే ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేయాలి. పోపు చిట్పటామంది కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వాటిని కూడా వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. కానీ రోటీస్కి దానికి కూడా కొంచెం స్పైసీగా ఫ్లేవర్ అది బాగుంటుందని నేను వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలను ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక్కొక్కటిగా మిగతావన్నీ వేసేసుకోవాలి. పసుపు కూడా వేసి బంగాళదుంప, క్యారెట్, శనగలు, దోసకాయ ఇవన్నీ కూడా వేసి ఉప్పు, కారం అన్నీ వేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు కొంచెం నీళ్లు ఎగిరి దగ్గర పడే వరకు కొంచెం నీళ్ళు మనం సపరేట్గా ఏమీ పొయ్యము, కానీ దోసకాయలో చాలా నీరు ఉంటుంది. టమాటో ఇవన్నీ వీటిల్లో వచ్చే నీరు వల్ల కొంచెం లూజ్గా అవుతుంది కర్రీ. అది ఇంకొంచెం దగ్గర పడేలాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచుకొని ఆ తర్వాత మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది ఇది కర్రీ. అలాగే చాలా టేస్టీ, ఎక్కువ ఆయిల్ పట్టదు, చాలా చాలా బాగుంటుంది. రోటీస్కి, రైస్కి అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. క్యారెట్ వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. శనగల్లో ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఆనియన్, టొమాటో వీటన్నిటిలో కూడా మనకి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బెనిఫిట్, ఒక్కొక్క దానివల్ల ఇవన్నీ కూడా మనకి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ కూడా కాంబినేషన్స్ మార్చి చేసుకుంటూ ఉంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతూ ఉంటాయి. అలాగే చేసుకోవడం ఈజీ, ఇంకా తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.